పవన్ అనే ఈ 3 అక్షరాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు ఏ పార్టీకైనా చెమటలు పుట్టిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన వస్తే జనసంద్రం అలా వస్తుంది. ఆయన ఒక మీటింగ్ పెట్టినా, ఒక సభ పెట్టినా, రాజకీయాల్లో ఆయన సక్సెస్ అయ్యారా లేదా అంటే రాజకీయ ప్రచార సభల్లో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే ఏ పార్టీకి రానంత జనం, ఏ పార్టీకి రానంత జనాదరణ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సభలకు ఉంటుంది. ఆయన ఒకవేళ టీడీపీతో కలిసి సభలు పెట్టిన అలాగే ఉంటుంది. మొన్న నవశక్తి పేరుతో అంత భారీ సభ పెట్టి ఆ స్థాయిలో జనాన్ని గ్యాదర్ చేశారంటే దానికి కారణం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ స్టేజ్ మీద ఉండడం ఒక ప్రధాన కారణం. అలాగని చెప్పి టీడీపీ వాళ్ళు లేరని అనలేం. టీడీపీతో పాటుగా జన సైనికులు కూడా ఆ స్థాయిలో వచ్చి ఆ కార్యక్రమాన్ని అయితే జయప్రదం చేశారు అనేది వాళ్ళు కూడా ఒప్పుకున్నమాట. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత ఇక పూర్తిగా రాజకీయాల్లో ఉండాలని ఫిక్స్ అయ్యారంట పవన్ కళ్యాణ్ గారు. పూర్తిగా రాజకీయాలు చేయడంతో పాటు ప్రజల్లో కూడా ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. అధికారంలోకి వచ్చినా రాకపోయినా తాను మాత్రం ఈసారి మాత్రం ఈ నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు ఒక పార్ట్ టైం పొలిటీషియన్ అని అనిపించుకున్న పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పొలిటీషియన్గా మారబోతున్నారు అనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి ఆ పార్టీ నుంచి. అలాగే సినిమా రంగంలో కూడా ఆయనకున్న ఆదరణ ఏదైతే ఉందో, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రాజకీయాల వైపు పూర్తిగా 100% డైవర్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నారట. ఆ విధంగా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి రేపొద్దున ఎన్నికల తర్వాత ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారు అనేది. ఎందుకంటే ఇప్పటికే ఆ సినిమాలు షెడ్యూల్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసేసుకొని రాజకీయాల మీద దృష్టి పెట్టాలి అని చెప్పి డిసైడ్ అయ్యారట. అదే కనుక జరిగితే ఖచ్చితంగా జనసేన ఒక అతిపెద్ద ఆల్టర్నేటివ్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎదుగుతుందా అనేది ఇక్కడ చూడాలి.